ఈ పేపర్ ఏంది ఇట్లున్నది అని అనుకోకండి. సో, ఈ మొత్తం 1 వీక్ అయిపోయింది కదా! ఈ 1 వీక్ ప్రాసెస్‌లో నా మొత్తం తప్పులు అవన్నీ అనాలిసిస్ చేసుకున్నాను. సో, వీక్ 1లో నేను చేసిన తప్పులు అవన్నీ క్లియర్‌గా చెప్తా. సో, మెయిన్ ప్రాబ్లమ్ నాకేమనిపించింది అంటే, నా మాట మీద నేను నిలబడలేదు. ప్రామిస్ ఇచ్చుకున్నా నేను ఫోన్ తక్కువ వాడతా అని చెప్పేసి, ఇంకొకటి ఒక అడిక్షన్ నుంచి దూరం అయితా అని చెప్పేసి అనుకున్నాను కదా! కానీ మళ్ళీ అదే అడిక్షన్ జోలికెళ్తున్నాను. ఎందుకంటే టూ బిగ్. అంటే నేను ఇప్పుడు ఎట్లా 7 అవర్స్ ఫోన్ వాడేటోడిని సడెన్‌గా 2 అవర్స్‌కి మార్చడము అండ్ ఇన్ని రోజులున్న అడిక్షన్‌ని సడెన్‌గా మానేయడము ఇవన్నీ ఏంది అంటే 180 డేస్ నేను చేయొద్దు అనుకున్నాను. కానీ నా బ్రెయిన్ వాటికి అలవాటయిపోయి అదే హ్యాబిట్ సర్కిల్‌లో తిరుగుతుంది. ఈరోజు ఒక 2 రోజులు మంచిగుంటాను గానీ మూడో రోజు మళ్ళీ అదే హ్యాబిట్‌లోకెళ్ళిపోతున్నా. సో, అడిక్షన్ ఈజ్ మోర్ టు బ్రేక్ అడిక్షన్ రిమూవ్ డిస్ట్రాక్షన్స్ ఇన్ ఫస్ట్ ప్లేస్. అంటే డిస్ట్రాక్షన్స్ ఏంది అంటే ఫోనే నాకు. సో, రాత్రిపూట ఫుల్ నెట్ ఉన్నది, ఫోన్ పక్కన ఉన్నది. ఇంకా ఆటోమేటిక్‌గా అడిక్షన్ అనేది దగ్గరకొచ్చేస్తుంది. సో, ఫోన్‌ని నా దూరం నుంచి తీసేస్తాను. ఇంకొకటి నాట్ స్టేయింగ్ లాయల్ ఫర్ దట్. ఇంకొకటి బ్రేక్ డౌన్ ది అడిక్షన్ అండ్ సెట్ ప్లేస్ టార్గెట్స్ అండ్ ఛాలెంజెస్. సో, ప్రస్తుతానికి నా ఛాలెంజ్ ఏమనుకుంటున్నానంటే 1 వీక్ వరకు నేను అడిక్షన్ జోలికెళ్ళను. ద గోల్ ఈజ్ సింపుల్ నౌ. 7 డేస్ ఎట్లా చెప్పాలి? 7 డేస్ నో అడిక్షన్. సో, ప్రస్తుతానికి ఇది గోల్. సో, నీకు అన్నీ క్లియర్‌గా చెప్తున్నా అవి గూడా. సో, ఇంకొకటేంది అంటే తప్పు చేసింది డైట్ అనేది ఫాలో కాలేదు. బయట జంక్ తినలేదు. కానీ డైట్ కూడా ఫాలో కాలేదు. సో, ట్రాకింగ్ అనేది కూడా చేయలేదు. ట్రాకింగ్ ఎందుకు చేయలేదు అంటే ట్రాకింగ్ అనేది ఆల్రెడీ ముందు ట్రై చేశాను. కాకపోతే బోరింగ్ ఉండే. సో, అందుకని ట్రాకింగ్ ట్రై చేయలేదు. బట్ ఈసారి నుంచి మళ్ళీ ట్రాకింగ్ కరెక్ట్‌గా చేస్తాను. అండ్ స్టేయింగ్ అండ్ ఈటింగ్ ఫుడ్ యాస్ పర్ కోర్ స్టఫ్. అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు 2200 క్యాలరీస్ నేను ఎగ్జాక్ట్‌గా తినాలి. కానీ అది కరెక్ట్‌గా అదే క్యాలరీస్‌లో తినాలి అంటే ఒక 2 రోజులు తింటాను. మూడో రోజు మళ్ళీ సేమ్ పాత హ్యాబిట్స్‌కొస్తాను. ఏదైనా లడ్డు కనపడ్డా లప్పున ఏస్తాను. సో, వీటిని కంట్రోల్ ఈ వీకే. ద మెయిన్ ఛాలెంజ్ ఈస్ టు ఫాలో దిస్ వీక్. సో, ఈ వీక్ నేను ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో, ఇఫ్ ఐ డూ ఫర్ 1 డే నెక్స్ట్ డే ఐ వోంట్ డూ ఇట్. అది చెప్తున్నాను కదా! సో, నా ప్రాపర్ మైండ్‌సెట్ ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే నాకు 180 రోజులు కనబడాల్సిన అవసరం లేదు. కనబడే 7 డేస్‌ని నేను కరెక్ట్‌గా ఫాలో చేస్తే సరిపోతది. సో, నాకు కంటెంట్‌లో ఒక చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంది అంటే ఇప్పుడు నేనొచ్చి మాస్క్ పెట్టుకొని ఏదో 2, 3 లైన్‌లు చెప్తున్నాను గానీ, ఆ ప్రాసెస్ మీకు చూపెడతలేను. సో, నేను మార్నింగ్ రొటీన్ కూడా ఏసుకున్నాను. సో, మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ కాదు గానీ ఒక 1 మినిట్ వీడియో లాగా నేను మీకు తీసి ఏమేం చేసినానో అన్నీ క్లియర్‌గా చెప్తాను. 1 వీక్ నేను కన్సిస్టెంట్‌గా ఉన్నానా లేదా అని. ఇంకొకటి ఏంది నాట్ ఇనఫ్ టైమ్. నా మెయిన్ పాయింట్ ఏంది అంటే కొన్ని టాస్క్‌లున్నాయి. ఎట్లా ఇప్పుడు జావా అప్‌స్కిల్లింగ్ గాని, లేదు అంటే ఇంకా ఈ రైటింగ్‌కి సంబంధించి, కాంటెంట్ క్రియేషన్‌కి సంబంధించి కొత్తగా ఏం జేయాలి అనుకున్నా వాటన్నిటికి టైం అనేది ఇంపార్టెంట్. కానీ టైంని నేను మేజర్‌గా ఫోన్ అడిక్షన్ లైక్ రీల్స్ స్క్రోల్ చేయడము, లేదంటే యూట్యూబ్ వీడియోలు చూడడము వీటికే ఎళ్ళిపోతుంది. సో, ఫోన్‌ని తక్కువ చేసి మెయిన్‌గా టైమ్ బ్లాక్ అంటే ఇప్పుడు ఒక 3 అవర్స్ లైక్ నేను అప్‌స్కిల్ చేసుకుందాం అనుకుంటున్నా. జావా నేర్చుకోవాలి అనుకుంటే 9-12 వరకు నేను కరెక్ట్‌గా ఆ స్లాట్ పెట్టేసుకుంటున్నాను. సో, ఆ టైంలో ఆ టాస్క్‌కి ఆ పని తప్ప మిగతాదేవి చేయను. సో, అది ప్రస్తుతానికి టార్గెట్. ఆ వీక్ మీకు క్లియర్‌గా చెప్తాను ఏమైతది ఏంది అని. అండ్ ఇంకొకటి గుడ్ థింగ్స్ ఏంది అంటే కంప్లీట్ 6 డేస్ జిమ్‌కి పోవాలనుకున్న 6 డేస్ కరెక్ట్‌గా ఎళ్ళినాను. బయట జంక్ ఫుడ్ అసలేం తినలేదు. ఇంకొకటి రివ్యూ చేసుకున్నాను. ప్రతిరోజు ఆ తప్పుని ఎలా చేయాలి అని అలా కొత్త ఐడియాస్ వచ్చినాయి. ఎగ్జిక్యూషన్‌లో తప్పున్నది కానీ కనీసం ఇంకా ఒక చిన్న ఎఫర్ట్ పెట్టినందుకు అది గుడ్‌లో రాసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి దాంట్లో ఇంప్రూవ్ కావాలి అంటే నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ బోరింగ్ కంటెంట్. ఇంకొక క్వెషన్ హానెస్ట్‌గా నేనేమేసుకున్నానంటే నా ఫస్ట్ 5 వీడియోస్ మళ్ళీ నేను చూసుకుంటానా అని అంటే నేను చూసుకుంటా. కాకపోతే కంటెంట్ ఎట్లా బెటర్ కావాలి అని చూసుకుంటాను. కానీ హానెస్ట్‌గా ఒక వ్యూవర్‌గా మళ్ళీ నా వీడియోస్ నేను చూసుకుంటానా అంటే అస్సలు చూడను నేను. అంత గలీజ్‌గున్నాయి. సో, నేను అది మార్చుకుందాం అనుకుంటున్నాను. అదే కాకుండా పాయింట్ ఏంది అంటే మీకు వాల్యూ ఇయ్యాలి. వాల్యూ ఇవ్వడంతో పాటు ఎంటర్‌టైన్ కూడా చేయాలి. ఎందుకంటే నా కంటెంట్‌ని మళ్ళీ నేను చూసుకోగలుగుతానా అంటే లేదు. సో, అందుకు అది ఎంటర్‌టైనింగ్‌గా కూడా ఎలా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ప్రస్తుతానికి ప్లాన్ లేదు. బట్ ఐ వాంట్ టు గివ్ వాల్యూ టు యూ. మీరు చూస్తున్నందుకు దానికొక వాల్యూ ఇయ్యాలి అనుకుంటున్నా. అండ్ ఎవ్రీ డే కంటెంట్ మేకింగ్ ప్రాసెస్ నా ప్లాన్ ఏందో మీకు క్లియర్‌గా ఆల్రెడీ చెప్పేసినాను కాబట్టి అది. అండ్ క్యాలరీ కౌంట్ ఈ వీక్ మొత్తం
జంక్ ఫుడ్ తినకుండా కరెక్ట్గా క్యాలరీ కౌంట్ చేస్తాను అండ్ 80 గ్రామ్స్ ప్రోటీన్ మెయింటైన్ చేసుకుంటాను. అండ్ ప్రతిది కూడా ప్రతిరోజు ఫోటో తీస్తాను, లైక్ ఏమేమి తింటున్నాను ఏంది అని చెప్పేసి. సో నాకు ట్రాకింగ్కి ఈజీ ఉంటుంది అండ్ జెన్యున్గా ఉంటుంది ప్రాసెస్కి కూడా. సో ఈ 1 వీక్ చూద్దాం అది. 7 hours ప్లస్ స్లీప్, ఇంకొకటి టైం బ్లాకింగ్ ఫర్ టాస్క్ మీకు చెప్పినట్టు. షార్ట్ ఫిల్మ్ ఐడియా అంటే నా ప్యాషన్కి తగ్గట్టు ఒక వందల కొద్ది షార్ట్ ఫిల్మ్ ఐడియాస్ ఉన్నాయి, కానీ ఏ ఒక దాని మీద కరెక్ట్గా వర్క్ చేయలేదు. సో ఆ ప్రస్తుతానికి ఒక షార్ట్ ఫిల్మ్ ఐడియా మీద వర్క్ చేయాలి ఈ వీక్. అది తెలియదు ఎప్పుడు ఏంది అని చెప్పేసి. సో అది ఇదే కాకుండా ఇంకొకటి ఉంది. సో ఆల్రెడీ నేను ఒక టైం, అదే పర్టికులర్ టైం టాస్కింగ్ అనేది వేసుకున్నాను, టైం బ్లాక్ చేసుకున్నాను. ఇది ఏదైతే ఉన్నదో ఇది నేను నార్మల్గా రొటీన్గానే వేసుకున్నాను, కానీ ఇది సరిగ్గా వర్కౌట్ లేదు. ఎందుకంటే ఒకటే స్ట్రెచ్లో ఏంటంటే ఇక్కడ చూడండి, రైటింగ్ ఇక్కడ పెట్టుకుంటాను, ఇక్కడ బ్రేక్ పడ్డ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వచ్చి పెడుతున్నాను, కానీ అది ఎందుకో ప్రాపర్గా వర్కౌట్ అయ్యట్లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను ఆల్మోస్ట్ ఇదే టైం టేబుల్ని ఫాలో అయినా, ఇది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సో అందుకు దాన్ని ఎలా బెటర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. రివర్స్లో రాసుకున్నాను. సో పర్ఫెక్ట్ అని కాదు, కానీ సో ఇది యాక్చువల్గా వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది. నైట్ 2 o'clock పడుకుని 9 o'clock లేవాలి. సో 7 hours స్లీప్ ఇక్కడనే ఉంటుంది. అండ్ 9 అంటే ఫ్రెష్అప్కి కొద్దిగా టైం తీసుకున్న, బ్రేక్ఫాస్ట్కి 10 వరకు ఇంట్లో పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు ఏవో ఒకటి చెప్తారు కదా, వాటి కోసం ఆ చిన్న చిన్న వర్క్స్ దాన్ని చేయడానికి. ఒకటి 10:30 నుంచి 12:30 వరకు కరెక్ట్గా 2 hours జిమ్కి అలోకేట్ చేసేసుకున్నాను. అండ్ 12:30 నుంచి 1 అంటే ఇది 30 minutes స్పీడ్, 1 hour 30 minutesలోనే జిమ్ అయిపోతుంది. 30 minutes స్పీడ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే మన ఎనర్జీ అనేటివి పైనకి కిందికి అవుతుంటాయి. ఇప్పుడు మొత్తం అంతా చేసిన తర్వాత ఒకటే ప్లేస్లో కొద్దిసేపు కూర్చోబుద్ది అవుతుంది. సో వాటికి తగ్గట్టు కొద్దిగా టైం అనేది అక్కడిక్కడ వేసుకుని ఒక 5-10 minutes ఏదైనా స్పేర్ టైం పీరియడ్ అనుకోండి. అండ్ 12:30 నుంచి 1 ఫ్రెష్అప్ అయిపోతాను, ఆఫీస్కి రెడీ కూడా అయిపోతాను. అండ్ 1 నుంచి 1:30 లంచ్ తినేసి డైరెక్ట్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. సో 1:30 to 2 ఆఫీస్ ట్రావెల్ అయిపోతుంది. అండ్ 2:30 to 5:30 ఒక 3 hours ఆఫీస్లో ఉండి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతాం. అండ్ 6:30 నుంచి 7:30 ఆఫీస్ కాల్స్ ఉంటాయి. సో ఆఫీస్ కాల్స్ ఇంకా అదే టైంలో ఇంకా చాయ్ కూడా తాగేద్దామని. అండ్ 7 నుంచి 9 ఇక్కడ నా యాక్చువల్గా అప్ స్కిల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ది టైం, ఇక్కడ అప్ స్కిల్ చేసుకోవచ్చు. అండ్ 9 నుంచి 10 ఒక చిన్న బ్రేక్, డిన్నర్, ఇంకా ఫ్యామిలీ టైం కూడా దానికి చేసుకున్నాను. అండ్ 10 నుంచి 1 అరౌండ్ 3 hours ఇక్కడ క్లియర్గా మొత్తం కాంటెంట్ క్రియేషన్ మీద పెట్టేస్తాను. లైక్ షూట్, ఎడిట్, అప్లోడ్, ఇంకా అందులో ఏమన్నా కొత్తగా చేయొచ్చు ఏంది అని చెప్పేసి అన్నీ ఇలానే చేసేస్తాను. అండ్ 1 to 2 సెల్ఫ్ కేర్ అంటే ఇంకా ముఖం గలీజు ఉన్నది కదా, పింపుల్స్ తోటి. సో ఒకటి అన్నాను, బట్ కొద్దిగా నాకంటూ ఒక చిన్న సెల్ఫ్ కేర్ తీసుకుందామని ఫర్ లుక్స్ మ్యాక్సింగ్ కోసం. సో ప్రస్తుతానికి ఇది ప్లాన్. ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంది అనేది ఏం క్లియర్గా లేదు, బట్ డెఫినెట్గా ఐ విల్ ట్రై. ప్రతిరోజు ఈ ప్రాసెస్ని రికార్డ్ చేసి ప్రతిరోజు day 1, day 2, day 3, సో 7 days ఛాలెంజ్, మళ్ళీ 7-day ఛాలెంజ్. ఫస్ట్ నో అడిక్షన్, సెకండ్ నో జంక్, calorie 1000 cal, 7 hours sleep, all tasks complete. సో ఇది చూద్దాం.